నిమజ్జనం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు షిఫ్ట్ వారీగా పనిచేస్తోంది జీహెచ్ఎంసీ సిబ్బంది. వారం రోజులు ట్యాంక్ బండ్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. నిమజ్జనం సమయంలో విగ్రహాలతో పాటు ఊరేగింపుగా వస్తున్న కమిటీ సభ్యులు పూలు, పేపర్ కటింగ్ చల్లడంతో రోడ్లు అపరిశుభ్రంగా మారాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండాలని జీహెచ్ఎంసీ సిబ్బంది 3 షిఫ్టుల్లో పనిచేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో 300 మంది పనిచేస్తున్నారు. మరో 2 రోజుల్లో రోడ్లపై ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామంటున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇక్కడ నుంచి అంబేద్కర్ చౌరస్ నుంచి రవీంద్ర భారత్ వరకు ఉంది సార్. అది కంటిన్యూగా చేస్తున్నాము. మేము ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ చేసినాం సార్. అన్ని సంచులలో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. రాగా వెనక నుంచి టిప్పర్ వస్తుంది. మా ఇక్కడ ఎస్ఐపీ వస్తున్నాడు, తీసుకొని టిప్పర్లో తీసుకుపోయి అంతా సాఫ్ చేస్తాడు. మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం సార్ 10 గంటలకు. మాకు 3:30-4 గంటల వరకు అయిపోతుంది సార్. ఇక చూస్తున్నారు సార్, మీరు కూడా సాఫ్ నీట్గా చేసేసి తెల్లారి వరకు అయిపోతుంది సార్. ఇది మేము వచ్చింది ఇవాళ వచ్చింది 45 మంది వచ్చినాం సార్. మొన్న ఫస్ట్ షిఫ్ట్లో 50 మంది వచ్చారు, మొన్న ఒక 50 మంది వచ్చారు. ఇట్లా 50-60 అట్లా వస్తూ ఉన్నారు. 3 అగల మా సర్కిల్లో కూడా బాగా జరుగుతుంది. అక్కడ కూడా నైట్ పగలు చేస్తున్నాము. దానివల్ల మాకు ఇలా 5 మంది తక్కువ అయ్యారు. 45 మంది వచ్చారు. నీట్గా 6 నుంచి అందాక చేస్తున్నాం సార్. ఇది వచ్చేస్తుంది సార్. ఇప్పుడు 3 ట్రిప్పులు అవుతుంది సార్. ఎందుకంటే అన్ని సంచులు నింపారు, మీరు చూసారు కదా సార్. సంచులను నింపి పెట్టినాము. ఇప్పుడు టిప్పర్ వస్తుంది, ఆ ఎస్ఐపి వచ్చిండు, తీసుకొస్తుండు. ఇప్పుడు లేదా నీటికి అందాక 40-45 బ్యాగులు నిండుతున్నాయి సార్. ఒక ట్రిప్ 3 ట్రిప్పులు అవుతున్నాయి సార్ తెల్లారి వరకు. ఇవంతా కమ్యూనికేషన్ చేసుకొని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ టైం డైలీ క్లియర్ అయిపోతూనే ఉంది వర్క్. శానిటేషన్ విధంగా ఏ విధమైన ప్రాబ్లం ఏం లేదు. అట్లా బ్లీచింగు, బాత్రూమ్లు కానీ మన పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా మొత్తం క్లియర్ చేస్తున్నాం. చెత్త మేజర్గా అయితే చెత్త ఎక్కడ ఏమున్నా సరే కానీ క్లియర్ చేస్తున్నాము. మన వర్కర్లు కూడా ఒక 200 మంది 300 మందితోన అదర్ సర్కిల్ నుంచి కూడా వస్తున్నారు. మన సర్కిల్ ఇక్కడ నుంచి కూడా మన వేరే సర్కిల్ నుంచి కూడా మా ఏమోచి గారు, చంద్రశేఖర్ రెడ్డి సారు, అట్లా మా డీసీ సార్ కూడా మాకు మంచి సపోర్ట్ చేయడం, మాకు కోఆర్డినేట్ చేయడము, అందరితో మాట్లాడి డిస్కషన్ ఒక టీమ్గా ఏర్పడి అందరం మన వెహికల్ ట్రాన్స్పోర్ట్ సెక్షను, ఎంటమాలజీ, మన హెల్త్ సెక్షన్ అందరం కలిసి మాట్లాడుకొని టీం ద్వారా మంచి వర్క్ చేసుకుంటున్నాం ప్రజెంట్గా అయితే.